అధికారం కోసం, పొలిటికల్ పవర్ కోసం ఆయన ఎంతకైనా తెగిస్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు, ఏ స్థాయికైనా ఎక్కగలుగుతాడు, ఏ స్థాయికైనా తొక్కగలుగుతాడు, ఏ స్థాయికైనా ఎదగగలుగుతాడు, ఏ స్థాయికైనా దిగజారుతాడు. అది ఆ మనిషి యొక్క నైజం. అధికారం కోసం ఎవరినైనా దగ్గరికి తీసుకుంటాడు, ఎవరినైనా దూరం పెట్టేస్తాడు. ఆయన రాజకీయం చేసేది ప్రజల కోసం కాదు, పవర్ కోసం. పవర్ నిత్యం పవర్ కారిడర్స్ లోనే ఉండాలి. పవర్ లేకపోతే ఆయనకి పిచ్చెక్కినట్టు ఉంటుంది, కసుబుసులాడతాడు. లోపల అహం, విషం అన్ని పొగలు కక్కుతూ ఉంటాయి అధికారం లేకపోతే. ఒక రకమైన నిస్పృహ ఆయన చుట్టూ అలుముకుంటుంది. కాబట్టి అది బయటికి కనపడకుండా ఒక దిక్కుమాలిన బింకాన్ని ప్రదర్శిస్తాడు. పైకి చాలా ధైర్యంగా కనపడిన విపరీతమైన భయం ఉంటుంది లోపల. తన చుట్టూ ఎప్పుడు 100 మంది కాపలా ఉండాలనుకుంటాడు. అధికారం లేకపోతే ఎవరిని నమ్మడు కూడా. అధికారంలో ఉన్నప్పుడు అసలు నమ్మడు. ఎవరు ఏం చేస్తారో, ఎవరు ఎప్పుడు తనని దెబ్బతీస్తారో, తన నుంచి సర్వస్వాన్ని లాక్కెళ్ళిపోతారో అనే భయం. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడటం నేను చూశాను. మనం కేవలం రాజుల కాలంలో చూసేవాళ్ళం. ఎక్కువగా మొఘల్ రాజుల టైంలోను, రోమన్ సామ్రాజ్యంలోను ఎక్కువగా ఇటువంటివి ఉంటాయి. అధికారం కోసం తండ్రిని చంపేయడం, భర్తను చంపేయడం, చాలా ఒక స్టోరీ. అవన్నీ సినిమాలన్నీ అవే కదా.